అయ్యా ముఖం మీద అడ్డంగా పెట్టకండి. ఓకేనా? ఓకే రైట్. రెడీ రెడీ. ఇటు పెట్టమ్మా. అది పైకి ఎక్కువ అయ్యా ముఖం మీద అడ్డంగా పెట్టకండి. ఓకేనా? ఓకే రైట్. రెడీ రెడీ. ఇటు పెట్టమ్మా. అయ్యా ముఖం మీద అడ్డంగా పెట్టకండి. ఓకేనా? ఓకే రైట్. రెడీ రెడీ. ఇటు పెట్టమ్మా. అది పైకి ఎక్కువ ఇప్పుడే 17th కోర్టు ఆర్గ్యుమెంట్ వేల ఆర్గ్యుమెంట్ అయిపోయింది. సెక్షన్ 353 అనేది 2 years లోపు ఉన్న నేరం అది. ఆ నేరానికి నిజంగా చేసుంటే కానీ చేసున్నా కూడా నోటీస్ ఇచ్చి పోలీసులు వదిలేయాల్సిన సెక్షన్ అది. ఇప్పుడు యాజ్ పర్ పోలీసు రిమాండ్ రిపోర్ట్ పల్లవి ప్రశాంత్ గారు ఇన్వాల్వ్ అయినట్టు పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో కూడా లేదు. ఇంకోటి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి మేము ఈరోజు న్యాయవాదులను క్వశ్చన్ చేస్తున్నాము. ఇదే విధంగా సుమోటోగా ఎక్కడైతే దౌర్జన్యం జరుగుతుందో, ఎక్కడైతే ఇల్లీగల్ అన్లాఫుల్ అసెంబ్లీ అవుతుందో మీరు నిజంగా సుమోటోగా కేసులు ఫైల్ చేసి నిందితులను మీరు అరెస్ట్ చేస్తున్నారా? పల్లవి ప్రశాంత్ లాగానే ఈరోజు రైతు బిడ్డ ఆయనకు వచ్చిన 30 లక్షల రూపాయలు రైతులకు దారదత్తం చేస్తా అన్న వ్యక్తిని సుమోటోగా ఎవరు అంటే బస్సు ధ్వంసమైనా కారు ధ్వంసమైనా కూడా ఎవరు ఫిర్యాదు చేయకుండా మీకు మీరే ఫిర్యాదు చేసి మీకు మీరే అరెస్ట్ చేసి వ్యక్తికి నోటీసులు ఇవ్వకుండా అంటే మానవ హక్కుల ఉల్లంఘనను మీరే చేస్తారు. నిజంగా అక్కడ పబ్లిక్ ఎక్కువ అవుతున్నారని తెలిసినప్పటికీ 144 సెక్షన్ మీరు నిబంధనలకు విరుద్ధంగా ఆ సెక్షన్ మీరు ఫాలో చేయమని మీరు ముందే అనౌన్స్ చేస్తే బాగుండు. అలాంటివి చేయకుండా ఎవరు ఫిర్యాదు చేయకుండా మీరు పల్లవి ప్రశాంత్ వాళ్ళ సోదరుని మీద ఆ ఇన్సిడెంట్లో లేని వ్యక్తుల మీద తప్పుడు కేసు ఫైల్ చేసి మీరు వాళ్ళని అరెస్టే విరుద్ధం అంటే ఈ రిమాండ్ చేయడం అనేది తప్పు అనే కోణంలో ఈరోజు మేము 17th ACMM నాంపల్లి కోర్టులో న్యాయవాదులం వినోద్ గారు, మేము శ్రీనివాస్ గారు, వేణు గారు, శ్రీనాథ్ గారు అందరం ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అన్ని వివరాలని సైటేషన్స్ని బ్రీఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ ది కేసుని చూసిన జడ్జి గారు రేపు ఆర్డర్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ అతని మీద అతను మాట్లాడిన మాటల వల్లనే ఇన్ని కేసులు పెట్టాల్సి వచ్చింది. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి వాళ్ళ దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడతాం. పూర్తి ఎవిడెన్స్ ఉంటే ఈ కాపీ సాక్ష్యం లేదా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందంటే ఈ పోలీసు వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఇది. ఇందులో పల్లవి ప్రశాంత్ ఇన్వాల్వ్ అయినట్టు వీడియో ఫుటేజ్ సింగిల్ వీడియో లేదు, సింగిల్ ఫోన్ కాల్ లేదు. హౌస్ లో ఉన్నప్పుడు ఫోన్ కూడా వాడని వ్యక్తి అఫెన్స్ ఎలా చేయగలుగుతాడు? ఈ రోజు అంటే పోలీసులు మాట్లాడిన మాటలను బట్టి మేము మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇంకొకటి పోలీసు వాళ్ళ ఆధారాలు ఉంటే కోర్టుకి ఇవ్వాలి. ఉన్నాయి చేసినాయి అంటే అది నిరాధారణమైనది. పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కోర్టుకు ఎవిడెన్స్ ఇవ్వాలి. ఉన్నది చేసింది మేము అన్నాడు ఇన్నాడు అంటే అది తప్పు, అది చాలా తప్పు. మేము ఏసీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇమ్మీడియట్ గా జూబ్లీ హిల్స్ SHOని ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయాలి. ఆయన ప్లేస్ లో వేరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పెట్టి మరి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే అడ్వకేట్లము 5 మంది అడ్వకేట్లము 48 గంటల నుంచి FIR కాపీ ఏంటి అంటే మేము ఇయ్యము, నువ్వేం చెప్పుకుంటావు చెప్పుకో, మీడియాకి ఏం చెప్పుకుంటావు అని మాత్రమే చెప్తున్నారు. ఇమ్మీడియట్ గా జూబ్లీ హిల్స్ SHOని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. DGP గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కేసు వీలైతే సిట్టింగ్ జడ్జి తో కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే సామాన్య ప్రజలకు ఆర్టికల్ 14, 19, 21 హక్కు లేదు తెలంగాణలో. ఎస్పెషల్లీ ఈ లాస్ట్ 1 month నుంచి దీని మీద ఎంక్వైరీ చేసి మరి ఏసీబీ వాళ్ళను, CBI వాళ్ళను, CID వాళ్ళను ఇంక్లూడ్ చేయాలని మనం చేస్తున్నాం.
ఒక అద్భుతమైన విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్ నేను షాక్ అయిన విషయం ఏంటంటే నేను కోర్టుకు వచ్చిన తర్వాత ఇదే మన వినోద్ అన్న కానివ్వండి, లక్ష్మణ్ అన్న కానివ్వండి, శ్రీనివాస్ అన్న ఇట్లా చేసుకుంటూ పోతే కోర్టు లోపుకి వెళ్ళిన తర్వాత 50 మంది సుమారుగా 50 మంది లాయర్లు సపోర్ట్గా నిలబడ్డారు. రైతు బిడ్డకు న్యాయం చేయడానికి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళే స్వయం ఖర్చుతో ఇక్కడ కార్లలో వచ్చి ఇవాళ రైతు బిడ్డ ప్రశాంత్కు ఆసరాగా నిలవడం, ఈ యొక్క బిగ్ బాస్లో గెలిచిన ఒక కామన్ ఆడియన్గా గెలిచి వాళ్ళ రికార్డు సృష్టించిన పల్లవి ప్రశాంత్కు ఇంత మద్దతుగా నిలబడి ఇక్కడ డిఫెన్స్ చేసే విధానం లోపల కోర్టులో నేను లోపలికి వెళ్ళాను. కోర్టులో జడ్జి గారి ముందు నిలబడ్డప్పుడు నేను అక్కడే ఉన్నాను. వాళ్ళు డిఫెన్స్ చేసే విధానం చూస్తే ఎంత గర్వపడ్డానో నాకే తెలియదు. నిజంగా చెప్తున్నా, ఇది మొత్తం మీద అయితే న్యాయం తప్పకుండా గెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ రేపు 100% రేపు బయటకు రాబోతున్నాడు. అంత పోరాటం జరిగింది లోపల, అంత డిఫెన్స్ జరిగింది అద్భుతమైన. తర్వాత జడ్జి గారు కూడా చాలా చక్కగా, చాలా చిరునవ్వుతో చాలా స్పందించారు. ఆ కళాకారుడి విషయంలో వీళ్ళందరూ డిఫెన్స్ చేస్తా అంటే నేనే షాక్ అయ్యానండి. ఇంత అద్భుతమైన డిఫెన్స్ నేను నిజంగా సినిమాల్లో కూడా చూడనటువంటి గొప్ప డిఫెన్స్, న్యాయం అండ్ డిఫెన్స్ ఇక్కడ జరిగింది. జనరల్గా ఒక రైతు బిడ్డ కోసం ఇంతమంది నిలబడ్డందుకు లాయర్లకు నా చేతులు ఎత్తి కళాకారుడిగా నేను మొక్కుతున్నాను. అలాగే ఇందాక టేస్టీ తేజ్ అన్న కూడా వచ్చారు. టేస్టీ తేజ్ అన్న తర్వాత ఇదే విధంగా సందీప్ అన్న కూడా స్పందించారు. బిగ్ బాస్ లో అందరూ కూడా ఇప్పుడిప్పుడే అందరు స్పందించారు. వచ్చారు. అన్న మీరు పెడతారు రెండు మూడు రోజుల నుండి ఏం జరుగుతుందో ఏంటో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే ప్రధానంగా ఒక విషయం నాకు మనసుకు నొప్పించి వచ్చానండి. బేసిక్గా బిగ్ బాస్ ఫినాలే షూట్ తర్వాత మన పల్లవి ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా మాట్లాడుతూ చాలా బాగా పలకరించారు అందరినీ. నిన్న వీడియోలో వాళ్ళ అమ్మగారు ఏడవడం చూసి నా వల్ల కాలేదు. పర్సనల్గా వచ్చి వాళ్ళ అమ్మగారిని పలకరించి కొంచెం ధైర్యం చెబుదామని వచ్చాను. ఇప్పుడు వెళ్ళి పల్లవి ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి కొంచెం ధైర్యం చెబుదామని వచ్చాను. అండ్ లాపరంగా ఏమేమి ఉన్నాయో మన లాయర్లు అండ్ బోలే గారు అయితే చూసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీని పలకరించి వెళ్దామని అయితే నేను ఇక్కడికి వచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్. బోలే గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇది రైతు బిడ్డల రైతుల విజయం. మరియు రేపు ఇది ఏంటన్నా రేపు ఆర్డర్ నాకు కరెక్ట్గా పద్ధతులు తెలియదు. సో ఈ విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా న్యాయం జరుగుతుంది నన్ను నేను నమ్ముతున్నాను. మా వినోదన్న మాట్లాడాలి. ముఖ్యంగా కర్మకర్త క్రియ మొదలుపెట్టినటువంటి పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ. ఈ సమాజంలో 80%, 80% గ్రామీణ ప్రాంతాల్లో, ఆ 80%లో ఒక గ్రామీణ ప్రాంతంలో వచ్చిన రైతు బిడ్డ, వ్యవసాయ కుటుంబం చెందిన బిడ్డ ఒక బిగ్ బాస్ లోకి రావడం జరిగింది. ఆ విజేతగా వచ్చిన తర్వాత ఆయనకు అందులో ఫోన్ ఉండదు, ఏముండదు. వచ్చిన తర్వాత ఇంత అత్యాధునికమైన ప్రపంచంలో, ఇంత అత్యాధునికమైన టెక్నాలజీ ఉన్న హైదరాబాద్లో పోలీసు వాళ్ళు వాళ్ళందరూ గుమిగూడినప్పుడు వాళ్ళంతా లా అండ్ ఆర్డర్ను చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంటుంది. అది విడిచిపెట్టేసి గొడవ జరిగేదాకా ఉన్నతాధికారులు ఇచ్చేసి పల్లవి ప్రశాంత్ అయిన రైతు బిడ్డను కేసు పెట్టడము నాకు కరెక్ట్ కాదు. ఫాల్స్ అలిగేషన్ పెట్టిర్రు. పోలీసు వారికి ఒక విజ్ఞప్తి ఏం చేస్తుందంటే, ఒక సామాన్య రైతు బిడ్డను ఈ విధంగా ఇచ్చేయడం మంచిది కాదని ఇచ్చేస్తున్నా. కాబట్టి దయచేసి ఫర్దర్గా ఎవరైనా ఉన్నా కానీ కోఆర్డినేషన్ చేసుకుని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో ఈ కార్యక్రమానికి లాయర్లతో పాటు అందరూ నా మిత్రులు